హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మా చెల్లెల వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈరోజు మా చెల్లెల వాళ్ళ పాప బన్నీది బర్త్డే ఉంది, అందుకోసం వచ్చాము. నేను వచ్చాను కాబట్టి మా చెల్లెలు అన్నది ఏదైనా ఒక స్వీట్ చేయక్క ఇప్పుడు అని అంటే, మనకి ఈవినింగ్ అవర్స్లో స్వీట్స్ అంటే ఏదైనా చేసుకోవచ్చు, కానీ టైం ఎక్కువ తీసుకోకుండా జస్ట్ ఒక 5-10 మినిట్స్లో మనకు ప్రిపేర్ అయ్యేది స్వీట్ ఏదంటే సేమియా పాయసం చేద్దామని అనుకున్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి వంట వచ్చిన ప్రతి ఒక్కరికి సేమియా పాయసం చేయడం పెద్ద విషయం కాదు. అందుకోసం నేనైతే 5 మినిట్స్లో అయిపోయేది ఇదే కాబట్టి అని చేద్దామనుకున్నాను. కానీ అంత ఈజీగా చేసే ప్రాసెస్ అయినా కూడా ఒక్కొక్కరి చేతి మహత్యం టేస్ట్ బాగొస్తుంది అని అంటారు కదా, చేసేదాంట్లో కూడా కొంచెం ఉంటుంది టెక్నిక్. నేను స్వీట్ చేస్తే కొంచెం బాగానే ఉంటుందని నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ అందరు అంటారు. అయితే సేమియా పాయసం అయితే చేస్తున్నాను. మిల్క్ ఒక 1 లీటర్ మిల్క్లో నేను కొంచెం సేమియా తీసుకొని అయితే పాయసం చేస్తున్నాను. అయితే మన సేమియా పాయసంలో వాటర్ వేస్తే అసలు టేస్ట్ అనేది అస్సలు ఉండదు. నేనైతే ఒక్క డ్రాప్ కూడా వాటర్ తీసుకోకుండా అన్ని మిల్కే తీసుకున్నాను. మిల్క్ మరగబెట్టి అందులో సేమియా వేసేసి షుగర్ వేసాను. మన క్వాంటిటీ షుగర్ మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువనే వేసాను, స్వీట్ తక్కువగా తినాలనే ఉద్దేశంతో. పాలల్లో మన సేమియా వేసి బాగా మరగనివ్వాలా. అయితే సేమియాకు కొంచెం తక్కువనే తీసుకోవాలా. మనకు మిల్క్ ఎంత క్వాంటిటీ ఉంటుందో దానికి సేమియా కొంచెమే వేయాలి. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే పాయసం కొంచెం గట్టిగా అయిపోయి డ్రై అయిపోతుంది మనం తినే టైంకు. అందుకే కొంచెం లూజ్గా ఉండడానికే నేను సేమియా అయితే కొంచెం వేసాను. ఆ కొంచెం వేసి బాగా మరగబెట్టేసి షుగర్ వేసేసి రెడీ అయితే చేశాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ నేను జీడిపప్పులు కొంచెం నేతిలో వేయించేసి వేస్తాను జీడిపప్పులు. తర్వాత బాదం పప్పు వచ్చేసి, బాదం పప్పు మనకు నెయ్యిలో వేయించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనకు షేప్స్ మనకు ఎలా నచ్చితే అలా కట్ చేసి వేసాను. నెయ్యి వేస్తే ఏ స్వీట్కైనా మనకు ఇంకా చాలా సూపర్గా ఉంటుందిగా, అందుకోసం నేనైతే వేసాను మంచిగా నెయ్యిలో వేయించేసి. తర్వాత అందరికీ బౌల్లో సర్వ్ చేస్తున్నాను. చాలా ఏమీగా టేస్టీగా ఉంటుంది, అందరి ఇళ్లలో చేసుకునేది. అయినా సరే నేనైతే స్వీట్ అయితే చాలా బాగా చేస్తాను. నేను అందరికీ సర్వ్ చేస్తున్నాను. ఏమంటారో చూద్దాం. మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా నేనే చేస్తున్నాను. నేను చాలా వరకు అయితే మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నేను వంట అయితే నేనే చేస్తాను. నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి నేనే చేసి వాళ్ళకి పెడుతుంటాను. స్వీట్ అయితే అందరు సర్వ్ చేస్తున్నాను. మా నానికి, తర్వాత మా బ్రహ్మానికి, మా చెల్లికి స్వీట్ అయితే ఇస్తున్నాను. స్వీట్ ఎక్కువగా తినాలని ఉంటుంది, కానీ హెల్త్కు ప్రాబ్లం వస్తుందని చాలామంది అవాయిడ్ చేస్తారు. కానీ అప్పుడప్పుడు మనం కొంచెం స్పెషల్ డేస్లలో చేసుకోవచ్చు. మా బన్నీది బర్త్డే కాబట్టి నేను చేశాను. ఈవినింగ్ మేము ఎలాగూ చూడండి, నేను తింటూ మీకు కూడా పెట్టాను, తీసుకున్నారు కదా. ఇంకా మేము ఈవినింగ్ అయితే రెస్టారెంట్కి అయితే వెళ్తాము కేక్ కట్ చేయడానికి. అందరికీ తెలుసు కదా, ఇంకా ఇంట్లో కుకింగ్ పెట్టి వీడియో కట్ చేయడం ఇట్లాంటివి, అంటే మనకు కేక్ కట్ చేయడం లాంటివి ఇవన్నీ మేము రెస్టారెంట్లోనే దాదాపు అయితే చేస్తాము. నా పిల్లలదైనా మా చెల్లెల పిల్లలదైనా మేము రెస్టారెంట్కి వెళ్తాము.